హాయ్ గైస్, టుడే మనం రా బనానా ఫ్రై చేయబోతున్నాము. దీనికి వచ్చేసి రా బనానా తీసుకున్నాము, దాన్ని స్లైస్గా కట్ చేసి పెట్టుకొని దాంట్లో వచ్చి చికెన్ 65 మసాలా వచ్చి 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తాము. రెడ్ చిల్లీ పౌడర్ వచ్చేసి 2 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తాము. ఏమంటే కారం బాగా ఉంటేనే బాగుంటుందండి. దాంట్లో వచ్చి కొంచెం 1/4 టేబుల్ స్పూన్ వచ్చి సాల్ట్ యాడ్ చేస్తాము. సాల్ట్ వేసి కొంచెం బాగా మిక్స్ చేస్తాము. మిక్స్ చేసేసి దాంట్లోనే వచ్చేసి గరం మసాలా పొడి, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తాము. యాడ్ చేసి బాగా కలిపి మిక్స్ చేసి పెట్టుకొని బాండిల్ పెట్టి దాంట్లో ఆయిల్ వేసి దాంట్లో వచ్చేసి ఈ రా బనానా పెట్టుకుని దాన్ని వచ్చి ఫ్రై చేస్తాము. అది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి కొంచెం లైట్గా ఫ్రై చేస్తే చాలండి. అంతే, రెడీ అయిపోయింది. రెడీ చేసి పెట్టుకొని పక్కన పెట్టుకొని అదే బాండెట్లో వచ్చేసి ఆయిల్ వేసి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దాంట్లో సోంపు 1 టేబుల్ స్పూన్ వేస్తాము. వేసి దాంట్లోనే 2 ఆనియన్, చాప్డ్ ఆనియన్ కట్ చేసి దాంట్లో వేసి ఫ్రై చేస్తాము. దాంట్లోనే 3 గ్రీన్ చిల్లీ వచ్చి పేస్ట్ ఇప్పుడు అట్లాగే స్లైస్గా కట్ చేసి దాంట్లో యాడ్ చేస్తాము. అది కొంచెం ఫ్రై అయినాక జింజర్ గార్లిక్ కూడా బాగా రోట్లో వేసి ఊరికి ముక్కల నలగొట్టి దాంట్లో యాడ్ చేస్తాము. యాడ్ చేసి అట్లా కొంచెం ఫ్రై చేసి 1 టమాటో యాడ్ చేస్తాము. దీంట్లో 2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తాము. 1/4 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తాము. 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేస్తాము. గరం మసాలా పొడి 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తాము. యాడ్ చేసి కొంచెం బాగా ఫ్రై చేయాలి. అది ఆయిల్ తేలాలండి. కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాము. ఆయిల్ కొంచెం తేలేట్టు చేయాలి. దాంట్లోనే వచ్చి 1 గ్లాసు వాటర్ యాడ్ చేస్తాము. వాటర్ వేస్తే స్లిమ్లో పెట్టాలండి. బాగా హైలో పెడితే మాడిపోతుంది. స్లిమ్లో పెట్టి ఆయిల్ బాగా తేలేంత వరకు ఫ్రై చేయాలి. దాంట్లో రా బనానా ఫ్రై ఉంది కదా, అది దాంట్లో యాడ్ చేస్తాము. స్లిమ్లో పెట్టిన దాంట్లో బాగా ఉడుకుతూ ఉంది. చూడండి, బాగా ఫ్రై అయిపోయింది. చూడండి, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఫైనల్ ఇది. దీంట్లో వచ్చి ఇప్పుడు మనం ఫైనల్గా వచ్చి కర్రీ లీవ్స్, కొత్తిమీర 2 వచ్చి యాడ్ చేస్తాము. కోరిండర్ లీవ్స్, కర్రీ లీవ్స్ యాడ్ చేసేసి ఫైనల్ టచ్. అంతే అండి, రెడీ అయిపోయింది రా బనానా తొక్కు. ఇది చపాతీ, రైస్కి సూపర్గా ఉంటుందండి. మీరు ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.